ఫ్రెండ్స్, మరి భగవద్గీత పార్ట్ 2 మీకు ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా కామెంట్లో రాయండి. మనం శ్లోకాలు పక్కన పెట్టి అర్థాలను బాగా డైజెస్ట్ చేసుకోవాలి. అది మన లక్ష్యము. సో శ్లోకాల వల్లే మన యువత, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మనకు భగవద్గీతకి ఎక్కువ ముందుకు రావట్లేదు అనిపిస్తుంది. సరే, కృష్ణ నిశ్చయముగా నేను వాస్తవమును చూడలేకున్నాను. ఈ దుఃఖము ఎట్లు తొలుగునో అర్థము కావడం లేదు. ఇది నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినను, కడకు దేవతల స్వర్గాధిపత్యము లభించినను నా ఈ శోకము తొలగదు. సో ఇంద్రలోకానికి అధిపతి చేసినా కానీ నాకైతే శోకం తొలగదు అంటున్నాడు. పెద్ద కష్టం వచ్చి పడింది. అయితే అర్జునుడు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. తనకు అంటే ఈ సత్వగుణం ఉన్న వాళ్ళకి ఇలాగే ఉంటుంది. మరి ఈయన దేవతల స్వర్గాధిపత్యం వచ్చినా నాకు అక్కర్లేదు అంటున్నాడు. చూడండి, మరి ఏం కావాలి నాకు. సంజయుడు పలికను, ఓ రాజా ధృతరాష్ట్ర, శత్రువులను జయించ సామర్థ్యం గలవాడు, పరంతపహ అంటారు వాళ్ళను, అజ్ఞానములను అంతమొందించగల సామర్థ్యం గలవాడు గుడాకేశుడు, అంటే నిద్రను జయించిన వాడు అని కూడా అంటారు. అర్జునుడు అట్లు శ్రీకృష్ణునితో అంటే హృషికేశం పలికి నేను యుద్ధము చేయలేను అని కృష్ణునికి తెలిపి మౌనం వహించను. అప్పుడు ఉభయశనుల మధ్య దుఃఖించుచున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాని వలె మందహాసంతో ఇట్లు పలికను. శ్రీకృష్ణ భగవానుడు, శోకింపదగని దుఃఖింపదగని వాడి కొరకై నీవు దుఃఖించుచున్నావు. పైగా పండితుని వలె జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు పోయిన వారి గురించి కానీ పోబోవు వారి గురించి కానీ లేదా ఉన్నవాళ్ళ గురించి కానీ దుఃఖించరు కదా. ప్రతి మనిషి శరీరంలో అందులో నివసించు జీవాత్మ అది చావు లేనిది. చావు కేవలం శరీరమునకు మాత్రమే. అందువలన నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు. ఇక మీదట ఉండబోము అనుట తప్పు. మానవుల శరీరం ఎల్లవేళలా మార్పు నొందుచు బాల్యము ముసలితనమును పొందుచు ఆ తర్వాత చచ్చును. ఈ విషయము ధీరుడైన వాడు గ్రహించాలి. ధీరుడైన వాడు అజ్ఞానమునకు లోను కారాదు, మోహంలో పడరాదు. మోహము అంటే శరీర భ్రాంతి అన్నమాట. మనము ఎన్నో సినిమాల పాటలు వింటూ ఉంటాం. విపరీతమైన ఇష్టం. ఓ కుంతిపుత్ర, జీవితంలో సుఖదుఖములు వస్తూ పోయేటివి. అవి ఎట్లాంటివి అంటే చలికాలము ఎండాకాలంలాగా వచ్చి పోయేటటువంటివి. సో ప్రతిసారి కుంతిపుత్ర అన్నారు చూడండి, ఇక్కడ పాండుపుత్ర అని లేదు. అంటే తల్లికి చాలా విలువిచ్చేవారు మన గ్రంథాల్లో. అలా చాలాసార్లు కృష్ణుడు అర్జునుడిని పొగుడుతూ ఉంటారు. సో మనం కూడా ఎవరైనా డౌట్ అడిగితే నీకు ఇది తెలియదా గంత తెలియదా అని మనము వెక్రించకుండా వాళ్ళను గౌరవిస్తూ వాళ్ళను పొగుడుకుంటూ వాళ్ళకి చెప్పాలి. సో ప్రశ్నలు అడిగేవాళ్ళు మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు మరి వినయంగా అడగాలి. వెక్కిరిస్తూ అడిగే వాళ్ళను మనం గౌరవించలేకపోతాం. సరే, మన శరీరంలో గల ఇంద్రియములు వాటికి కావలసిన విషయ భోగములకై ప్రయత్నించినప్పుడు కలుగునవి సుఖములు దుఃఖములు, అవి తాత్కాలికములు. అయితే ఇంద్రియములు వాటికి కావలసిన విషయ భోగములు, ఉదాహరణకి చెవులు ఉన్నాయనుకోండి, పొగడతలు బాగా ఇష్టపడుతూ ఉంటాయి. నోరుంది, అద్భుతమైన రుచి గలవి తినాలనుకుంటుంది. విషయ భోగములు అవి తాత్కాలికములు. మళ్ళీ ఇవన్నీ కూడా మంచి ఫుడ్, అది తిన్నంతసేపు రుచి ఉంటుంది. కానీ శరీరానికి హాని చేసేవి తింటే శరీరం అంతా పాడైపోయి ఆ మనిషి మరణించవచ్చు, రోగాలకి గురి కావచ్చు. అయితే మరియు వచ్చిపోయేటివి అంటే విషయ భోగాలకు ప్రయత్నించకూడదు అంటున్నారు. ఇవి వచ్చిపోతుంటాయి. కావున వాటిని పట్టించుకోవద్దు, వాటిని సహించవలెను, భరించవలెను. ఏది భరించాలి ఒకసారి మళ్ళీ చూసుకుందాం. జీవితంలో సుఖ దుఃఖములు వస్తూ పోతుంటాయి. సుఖాలు దుఃఖాలు వచ్చిపోతుంటాయి. అంటే ప్రతి మనిషికి కూడా ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు. ఒకసారి లాస్ వస్తుంది బిజినెస్ అన్నప్పుడు, ఒకసారి ప్రాఫిట్ వస్తుంది. సో అట్లా అయితే సుఖ దుఃఖాలు వచ్చిపోతుంటాయి. ఎండాకాలములాగా, సో చలికాలం తర్వాత మరి ఎండాకాలం కూడా వస్తుంది కదా, అలాగే ఇవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతుంటాయి. మన శరీరంలో గల ఇంద్రియములు వాటికి కావలసిన విషయ భోగములకై ప్రయత్నించినప్పుడు కలుగునవి సుఖాలు దుఃఖాలు. అయితే ఈ ఇంద్రియాల వల్లనే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట.
ఇప్పుడు మెత్తటి పరుపు అనుకోండి, ఆహా! ఎంత బావుందంటాం. ఏసీ పెట్టగానే అబ్బా! చల్లగా హాయిగా ఉంది ఎండాకాలంలో ఉంటుంది. ఓకే. మరి అక్కడ కరెంట్ పోయిందనుకోండి, అబ్బో! అప్పుడు దుఃఖం స్టార్ట్ అయితుంది మనకి. అట్లా ఎప్పుడు ఏసీలో ఉండేవాళ్ళు బయట ఎండలో తిరిగితే వెంటనే కందిపోతారు వాళ్ళు. అవి తాత్కాలికంలో పట్టించుకోవద్దంటున్నారు. వాటిని సహించవలెను. ధీరుడైన వాడు సుఖదుఖముల వల్ల కలత చెందరాదు. సో, ధీరుడైన వాడు వీటి వల్ల కలత చెందడు. అంటే తేడా అనేది చూపించడు. ఆ రెంటిని సమంగా చూడవలెను. అటివాడే అమృతత్వమును పొందగలడు. సో, 2 సమానంగా తీసుకునేవాడే అమృతత్వాన్ని పొందగలడు. ఎంత బాగా చెప్తున్నారు. అనిత్యమైన శరీరమునకు ఉనికియే లేదు. అది చచ్చేటిదే మరియు నిత్యమైన జీవాత్మ మార్పు లేనిది. సో, శరీరం చచ్చిపోతుంది. జీవాత్మ మార్పు లేనిది. అంటే ఆత్మ. ఇది నాశనం లేని, మార్పు లేనిదంటే. ఈ విషయము తత్వవేత్తలు, జ్ఞానులు వాటిని పరిశీలించి బాగుగా తెలుసుకున్నారు. శరీరమును చైతన్యపరచు, శరీరమున గల జీవాత్మను నాశనపరచుట ఎవరికిని సాధ్యము కానిది. అది నిత్యము సత్యము, అది వెంట్రుక కొనలో 1/10,000 భాగం పరిణామం గలది. ఓ అర్జున, కంటికి కనబడే శరీరము నాశనము చెందునది, కానీ శరీరమును ధరించి ఉన్న జీవాత్మ నశింపనిది. అది వర్ణాతీతమైనది. కావున నీ శరీరంతో సంబంధం గల ఇతర పాపపు శరీరముల గురించి చింతించగా వారితో యుద్ధము చేయము. సో, పాపపు శరీరం అంటున్నాడు. పాపం మనుషులు అనట్లేదు ఇక్కడ. అంటే మళ్ళీ ఆత్మ పాపం కాదా? ఆత్మలకు మళ్ళీ అంటే శరీరానికి పాపం అంటుతుంది. ఆత్మ అనేది మళ్ళీ జన్మిస్తుంది. దాంతోపాటు వీళ్ళు చేసే పాపాలు కూడా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్, అంటే ఇంకో వేరే జన్మల్లో కానీ చనిపోయినంతగా కర్మలు కూడా వాళ్ళు తీర్చాల్సి వస్తుంది. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, పాపపు శరీరాలను నువ్వు తీసివేయుచున్నావు. ఇప్పుడు శరీరాన్ని చంపుతావు కాబట్టి వాళ్ళ పాపపు అంటే ఆ శరీరంతో వాళ్ళు పాపం చేశారు కాబట్టి ఆ శరీరాన్ని తీసివేయడం ద్వారా వాళ్ళలో మార్పుకు మనము కారణమవుతున్నాం అంటారు. నీవు వారిని చంపటలేదు, వారి అడ్డమైన పాపపు శరీరాలు మాత్రమే చంపుచున్నావు. అట్లు వారి శరీర అభిమానమును తీసివేయుచున్నావు అని గ్రహించుము. నీవు ఆత్మను చంపలేవు, అది చంపటకు సాధ్యం కానిది అని అజ్ఞానులు గ్రహించలేరు. ఎవరి జీవాత్మ వారిదే. అది ఏ కాలమందునూ పుట్టదు, గిట్టదు, చావు లేనిది. జీవుడి శరీరంతో పుట్టినది కాదు, దానికి చావు పుట్టుకలు లేవు. అది నిత్యము, సనాతనము, శాశ్వతమైనది. అది కేవలం శరీరమును మార్చుచుండును. శరీరము చంపబడినను జీవాత్మ చావనిది. సో, జీవాత్మ చావనిది అని ఎన్నోసార్లు ఇందులో వస్తుంది. అది తెలుసుకున్న నీవు వారిని చంపటలేదు అని గ్రహించుము. జీవుడు శాశ్వతమైన వాడు. నీవు వారి జీవాత్మలకు హాని కలిగించుట లేదు మరియు చంపటలేదు కదా. వారిని చంపించుట అన్నవి ఉత్తమ మాటలే. ఎవరిని చంపలేరు. జీవాత్మలు నశింపలేనివి, శాశ్వతమైనవి. అయితే ఇక్కడ నువ్వు వారి యొక్క శరీరాన్ని చంపుతున్నావు, కానీ ఆత్మను కాదు కదా. అట్లాగే చిరిగిపోయిన బట్టలను మానవుడు వదిలిపెట్టి కొత్త బట్టలను వేసుకున్నట్లుగా జీవాత్మ కూడా పాత శరీరాలను వీడి కొత్త శరీరములు పొందుతూనే ఉండును. జీవాత్మ ఆయుధములతో చంపబడినది, అగ్నిచే కాల్చబడినది, నీటిచే తడపబడినది, వాయువుచే ఆరిపోవునట్లు చేయబడినది. జీవాత్మను ముక్కలుగా చేయలేరు. అది ప్రమాణమైనది. అది నిజ లక్షణములు కలది. భౌతిక ప్రకృతికి పంచభూతములకు వేరైనది, దహింప శక్యము కానిది, తడపబడినది, బక్కపలుచ లేనిది, లావుగా చేయలేనిది, ఎండింపబడనిది, శరీరం అంతటా వ్యాపించి ఉండునది, శాశ్వతమైనది, మార్పు నొందనిది, స్థిరమైనది, పుట్టుక చావు లేనిది. ఇది కంటికి కనబడనిది, చెవులకు వినబడనిది, ముక్కునకు వాసన కలిగింపబడనిది, నాలికచే రుచి తెల్పబడనిది, అనగా ఇంద్రియములకు అందనిది, ఊహింపలేనిది, మార్పు లేనిది అని తెలుసుకొని నీవు శత్రువుల శరీరములు తీసివేయటంలో దుఃఖించరాదు. ఇక్కడ శత్రువులు అంటున్నారు, దుర్మార్గులు. వీళ్ళు పరమ దుర్మార్గులు అనమాట. వీళ్ళు ఎందరో మరి ప్రజలను కూడా వీళ్ళు అహంకారం, అసూయ, ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ప్రజలను కూడా పీడించుకు తింటుంటారు. పొగిడే వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తూ ఉంటారు. సో, చుట్టరికము కేవలము శరీరంతోటే. కావున నీవు వారి పాపపు శరీరములను తొలగించగలవు. సో, శరీరంతో నీకు చుట్టరికం ఉంది, కానీ వాళ్ళ పాపపు శరీరం కాబట్టి దాన్ని తీసివేయగలవు. అంటే నాకు అనిపిస్తుంది, ఒక డాక్టర్ ఎట్లయితే క్యాన్సర్ గడ్డ అవుతాయి, ఆ గడ్డను చాలా జాగ్రత్తగా తీసేస్తాడు, దాని మీద కోపం ప్రదర్శించాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ దుర్మార్గులను చంపుతున్నప్పుడు, అంటే రాక్షసులను చంపుతున్నప్పుడు కూడా ఎక్కడ వాళ్ళ మీద ద్వేషంతో చంపడు.
వాళ్ళను అంతం చేయడం అనేది ఒక డాక్టర్ ఒక క్యాన్సర్ గడ్డను ఎలా తీస్తారో జాగ్రత్తగా తీసి పడేస్తాడో అలాగే అన్నమాట ఈళ్ళు కూడా. ఈయన కూడా శ్రీకృష్ణ భగవానుడు. నీవు వారిని నిజంగా చంపటలేదు. వారు పాపములు ఇంకా ఇంకా చేయకుండా అరికట్టుచున్నావు. ఇది చాలా బాగా నచ్చింది నాకిది. వాళ్ళ పాపాలు ఇంకా 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 చేసుకుంటూ పోతారు. ఇప్పుడు దుర్మార్గులు బతికున్నారనుకోండి, ఇప్పుడు కసపుకు ఉరి శిక్ష ఏసేశారు. వాడు బయటికొచ్చి రిలీజ్ చేసేస్తే అట్లాంటోళ్ళు వందల మందిని చంపిన వాళ్ళున్నారు. వాళ్ళు జైళ్ళలో ఉన్నారు. వాళ్ళకి ఉరి శిక్షలు పడట్లేదు. వాళ్ళు బయటకొస్తే మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తా ఉన్నారు. మీరు చూస్తా ఉంటారు. సో ఎన్నో సార్లు జైలుకి వెళ్ళిన వాళ్ళు ఇంకా అక్కడ ట్రైనింగ్ అయి వచ్చి బయట ఇంకా పెద్ద నేరస్తులుగా వెళ్ళి తయారైపోయి సమాజానికి కంటకులుగా మారుతున్నారు. కాబట్టి ఈ ఉరి శిక్షలుగా పడడం గానీ, శిక్ష అనేది ఖచ్చితంగా పడి తీరాల్సిందే. అలా పాపం శరీరం చంపడం వల్లనే వాళ్ళకి ఇంకా ఫర్దర్‌గా నేరాలు చేయకుండా నువ్వు ఆపుతున్నావు, నిలుపుచున్నావు. ఒకవేళ నీవు వారి శరీరము జీవాత్మ శరీరంతో పుట్టునని, శరీరంతో పాటే చచ్చునని భావించినను అందరూ చావాల్సిందే. కావున వారి పాపకృత్యములను, హింసలను వెంటనే అరికట్టవలెను గదా! సో వీళ్ళు పాపాలు చేసుకుంటా పోతారు. దానివల్ల ఏమవుతది నరకలోకంలో ఇంకెక్కువ రోజులు శిక్షలు అనుభవించాల్సొస్తది. లేకపోతే మళ్ళీ జన్మలు ఈ కర్మ తీర్చుటకై ఎన్నో జన్మలు ఎత్తాల్సొస్తది వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు పాపం చేశారో అంతవరకే వాళ్ళను ఆపగలుగుతున్నావు ఫర్దర్‌గా పాపాలు చేయకుండా. పుట్టినవాడు ఎప్పుడో ఒకప్పుడు చావవలసి ఉన్నది కావున ధర్మయుద్ధము నిర్వర్తించవలసి ఉన్నది. ధర్మయుద్ధము అన్నాడిక్కడ. ధర్మయుద్ధం అంటే ధర్మం కోసం యుద్ధం చేస్తున్నారు. రాజ్యం కోసం కాదు వీళ్ళు. ధర్మంగా వీళ్ళకి రావాల్సింది దానికోసం. సో మన జీవితంలో కూడా చాలా సార్లు ఇలా అవుతుంటుంది మరి. ధర్మం ఉంటే మనం పోరాటం చేయాలి. మరి వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడాలి దుర్మార్గులకు. దుర్మార్గులు పోన్లే పాపం వాళ్ళ పాపం వాళ్ళకి పోతుందంటే ఆ పాపాత్ములు పెరిగి పెరిగి ఇంకా ఎక్కువ మంది అమాయకులను ఊచకోత కోస్తారు. వాళ్ళను కష్టం కలిగిస్తారు, బాధలు కలిగిస్తారు. కావున నీవు దుఃఖించరాదు. పుట్టినవాడు చస్తూనే ఉంటాడు, చచ్చినవాడు పుడుతూనే ఉంటాడు. ఇది నియంత్రించలేనిది, నీ చేతిలో లేనిది, అనివార్యమైనది అని గ్రహించిన వాడివై లోక రక్షణ చెయ్యము, దుఃఖించకము, అందరిని సుఖపెట్టము. సో దుఃఖించకూడదు, లోకరక్షణ చేయమండి. చూడండి, సో ధర్మం కోసం పనిచేయడం అంటే లోకరక్షణే. ఇప్పుడు ఒకడు అన్యాయం ఒక దొంగతనం చేసేవాడు వాడిని శిక్ష పడేస్తే మనము అలాంటి నేరస్తులకు కూడా ఒక హెచ్చరిక అవుతుంది. హత్యలు చేసే వాళ్ళకు కూడా వాళ్ళ ఉరిశిక్షలు అమలు అవుతే అలా వాళ్లకు అనవసరంగా అన్యాయంగా హత్య చేసే వాళ్ళకు కూడా అదొక గుణపాఠం అవుతుంది. కాబట్టి శిక్షలు భయంకరంగా అంటే శిక్షలు ఖచ్చితంగా అమలై తీరాలి. ఇంకా జీవులు శరీరములు పొందిన పుట్టుక అంటాము, శరీరములు కోల్పోయిన మరణము అంటాము. జీవులు పుట్టుకకు ముందు ఇంద్రియములను కనబడనివి, శరీరములు పోయిన తర్వాత కూడా కంటే కనబడనివి కేవలం జనన మరణ కాలముల మధ్యలే కనబడతాయి. ఇట్టి స్థితిలో గల జీవుల అధర్మ శరీరమునకై నీవు ఎట్లా పరితపించుచున్నావో వాళ్ళది అధర్మ శరీరం. చూడండి, ఒక మంచివాడిని చంపినా, వాడికి అన్యాయం చేసినా, బాధ పెట్టినా, వాడికి మోసం చేసినా మహామహా పాపం. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి ప్రకారం ఆలోచిస్తే మనము చెడ్డవాళ్లకు మనకు శిక్షించడము తప్పు కాదు. ఇప్పుడు చూడండి, ఒక క్లాస్లో టీచర్ ఉన్నది, ఒకడు తప్పు చేసేవాడు చదివినవాడు కూడా కొట్టవచ్చు. కానీ అదే సిన్సియర్గా చదివేవాళ్ళకి కొడితే అది చాలా పాపం అవుతుంది, చాలా తప్పు అవుతుంది. సో అలాగే మనం కూడా నిత్య జీవితంలో కూడా తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే శిక్ష పడాలి. మన అమ్మ, మన తర్వాత భార్యతో గొడవలు వచ్చినప్పుడు కూడా చాలామంది వన్ సైడ్ ఉండిపోతారు, ధర్మం వైపు చూడరు. అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే కూడా ఫ్రెండ్స్ మళ్ళీ ఇతరులకు వస్తే వెంటనే నా ఫ్రెండ్ కదరా అని చెప్పి ఫ్రెండ్ వైపు నుంచి వెళ్ళిపోతాం. కానీ తప్పు ఎవరిది అని కూడా మనం చూడాలి. ఇప్పుడు దేశాల మధ్య కూడా అందుకే గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు రష్యా మనకు మిత్ర దేశం, వెంటనే మన ఇండియా సపోర్ట్ చేస్తుంది. సో రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం అవుతుంది, ఉక్రెయిన్కి అన్యాయంగా రష్యా యుద్ధం చేస్తుంది. కానీ మనం రష్యాని ఎదిరించలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళ అవసరం మాకుంటుంది అని వాళ్ళ అధర్మాన్ని మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అయితే నీకు నీవే బ్రతకలేవు, రక్షించుకోలేవు, ఆ వారి పాపపు శరీరంను కాపాడుతా అని అంటున్నావు. ఇది ఎంతటి దౌర్భాగ్యము, ఎంతటి విచారకరము. నీకు నువ్వే బతకలేవు, నీకే వేరే వాళ్ళ సపోర్ట్ కావాలి. అలాంటిది వాళ్ళ పాపపు శరీరం కాపాడుతా అంటావా అంటున్నాడు. ఎంతటి ఆశ్చర్యకరము. జ్ఞానులు ఇట్టి విషయంలో ఆశ్చర్యకరంగా చూస్తారు, ఆశ్చర్యకరంగా నీ గూర్చి చెప్పుకుంటారు, వింటుంటారు. కొంతమంది వాడొక పిచ్చి వాడులే అని అనుకుంటారు, ధర్మరక్షణ చేయలేని పిరికి వాడంటారు, స్వార్థపడు అంటారు, అజ్ఞానిలాగా పొట్ట పోసుకునే వాడంటారు. అసలు జీవాత్మ అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. ఒక్కొక్కడు ఒక్కలాగా ప్రవర్తిస్తుంటాడు. ప్రతి వాని లీలలు అనంతములు, అనంతకర రకములు అనగా వివిధ రకములైన ఆత్మ జ్ఞానములలో కూరుకుపోయినవి. జీవాత్మల గూర్చి ఎందరో ఎన్నో విధములుగా మాట్లాడుతుంటారు, వింటుంటారు,
చూస్తుంటారు. ఇందులో కొందరు దాని గూర్చి పట్టించుకోకుండా కాలము గడుపుతారు. జీవాత్మ గూర్చి తెలుసుకొనుట ఆశ్చర్యము, అద్భుతము. దాని గూర్చి తెలుసుకోకుండా జీవించుట దౌర్భాగ్యము. జీవాత్మ గూర్చి తెలుపు జ్ఞానము అనగా ఆత్మల జ్ఞానము ఆశ్చర్యకరము. కొందరు దానిని అద్భుతమైనదిగా చూస్తారు, మరికొందరు దాని గురించి అద్భుతమైనదిగా వర్ణిస్తారు. మరికొందరు అది అద్భుతమైనది అని దాని గూర్చి వినుట ద్వారా గ్రహిస్తారు. ఇంకొందరు దాని గూర్చి విన్నా చలించరు. అసలు దాని విషయమే అతి ఆశ్చర్యకరము. అతి పెద్ద జంతు శరీరము అంటే ఏనుగు, ఒంటె, ఆవుల లేక అతి సూక్ష్మ శరీరము బ్యాక్టీరియా, వైరస్లు నైనను జీవాత్మ స్వీకరించవచ్చును, అట్లు ప్రవర్తించును. అందరూ అహింసతో జీవించాలంటే చెడ్డవారితో యుద్ధము తప్పదు. సో నేను వివరణ చాలా బాగా ఇచ్చారు. చెడ్డవారి దుర్మార్గంతో మనం యుద్ధం చేసేటప్పుడు కూడా మనకు కూడా ఇలాంటి బాధలు వస్తుంటాయి. మరి అయితే నిశ్చయంగా నిశ్చల మనస్తత్వంతో మనం ముందుకు వెళ్ళిపోవాలంటున్నాడు. అక్కడ నీది ధర్మం ఉంది, నువ్వు చెప్పేది న్యాయము పర్ఫెక్ట్ అని మీరు డిసైడ్ అయిన తర్వాత నువ్వు ముందుకు గట్టిగా వెళ్ళిపోవాల్సిందే. అన్యాయం కూడా నీ ఇంట్ల మీదకి వచ్చి పడి మిమ్మల్ని చంపబోతున్నాడు లేక మీ ఇల్లు అంటుపెట్టబోతున్నారు అనుకోండి, మీ ఊళ్ళు కాలనీ అనుకోండి, మీరు తిరగబడాలి, ఫైట్ చేయాలి. ఆ ప్రయత్నంలో నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు. అయితే ఇప్పుడు హిందువులు చాలామంది పిరికి వాళ్ళు అయిపోతున్నప్పుడు వెస్ట్ బెంగాల్ చూడండి, భయంకరంగా వాళ్ళ మీద పడి ఇండ్లలో పడి మొత్తం ఇండ్లు అంటుపెట్టేస్తే పిరికి పందలాగా పారిపోతున్నారు. వాళ్ళు భగవద్గీత చదవలేదు, దాక్కుంటున్నారు. దాక్కుంటే చంపడం చాలా ఈజీ. కుక్కలు చూడండి, పరిగెత్తవాడిని పట్టుకోవడం చాలా ఈజీ. 4-5 కుక్కలు వెంటబడిపోతాయి. అదే అక్కడ వాడు ఆగి వెనక తిరిగి రాయితో కానీ కట్టెతో కానీ వాళ్ళు వెనక అసలు ఆగితే చాలు ఆ కుక్కలన్నీ ఆగిపోతాయి. సో ఎప్పుడైతే మనం పారిపోయే వాళ్ళని అటాక్ చేయడం చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. అదే ఎదురు తిరిగే వాళ్ళు అనగానే వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు 100 మంది ఉన్నా ఒక ఇద్దరిని గట్టిగా కొట్టగలిగితే మిగతా వాళ్ళు కూడా పారిపోవడం మొదలు పెడతారు. అయితే కావున అందరూ ఇక్కడ మరి జీవాత్మకు చావు లేదని, అది నిత్యమైనదని, కావున అందరూ బాగుండాలని నీవు కోరుకోవాలి. అందరూ బాగుండాలంటే దుర్మార్గులు చావాలి, దుర్మార్గులను అంతం చేయాలి. వీళ్ళంతా దుర్మార్గులు కదా, ధృతరాష్ట్రులు వీళ్ళందరూ కూడా. కేవలము నా బంధువులు వారు పాపులైన వారిని రక్షిస్తానడం మోసము. సో పాపులను రక్షించుటకే వచ్చాడు మా దేవుడు అని చెప్పుకుంటారు చాలామంది. సో మరి పాపులను రక్షించకూడదు అంటున్నారు ఇక్కడ. బంధువులైనా సరే శిక్ష పడి తీరాల్సిందే. సో అలా అందరు ఉన్నారు లోకంలో. అప్పుడు ఎంత బాగుంటుంది అసలు. తప్పు చేసేవాడి శిక్ష ఎవరైనా సరే వేయించాలి అనడం అద్భుతమైంది. అంటే మతాతీతంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కోరుకుంటారు తప్పు చేసేవాడి శిక్ష పడి తీరాలని. అందరి గురించి ఆలోచించు, అందరినీ బతకనీయు, అందులకై ధర్మయుద్ధము చేయి, పోరాడు, అదే గొప్పతనము. ఇట్టి విషయంలో ఏనడు నువ్వు శోకించరాదు, అందరికీ ఆనందము పంచు, దుఃఖించకము అంటున్నారు. అర్జున, ధర్మరక్షణకై యుద్ధము చేయుట నీ వంటి క్షత్రియుల స్వభావము, అది నీ స్వధర్మము. నీవు క్షత్రియ స్వభావం గలవాడవు. సో క్షత్రుడు అంటే మళ్ళీ క్షత్రియుల తల్లిదండ్రులకు పుట్టినవాడే కాదు, క్షత్రియ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా. ఇంతకు ముందు వస్తుంది క్షత్రియ లక్షణము. ఆ స్వభావం కలవాడవు, నువ్వు భయపడరాదు. యుద్ధం చేయుట కంటే మేలైన క్షత్రియులకు వేరొకటి లేదని తెలుసుకున్నాము. ఇతరులను బాధల నుండి రక్షించుటే క్షత్రియుల ధర్మము. సో చాలామంది దాన ధర్మాలు చేసేవాడు గొప్పలు అనుకుంటారు, కానీ అలా కాదు. దుర్మార్గులను అంతం చేసేవాడు, అన్యాయాన్ని అంతం చేసేవాడు. మరి వాళ్ళకి పూల వర్షం కురిపిస్తాం మనం కొన్నిసార్లు ఎన్కౌంటర్లు చేసినప్పుడు కూడా. ఎందుకంటే ఈ దుర్మార్గుల మీద మన కసితో రగిలిపోతుంటాం. సినిమాలో కూడా విలన్ చావకపోతే మనకు కసిగా ఉంటాం. మహా దుర్మార్గుడ విలన్ చచ్చిపోవాల్సిందే, వాడిని చంపాలి హీరో కంపల్సరీ చివరికి. మరి రియల్ లైఫ్లో కూడా అదే ఊరుకుంటాం మనం. అదే నీకు శ్రేయస్కరము. చూడండి, ఎప్పుడైనా దుర్మార్గుడు చచ్చిపోతే మనం సంతోషంగా ఫీల్ అవుతాం, అదే మంచివాడు చచ్చిపోతే ఎంతో బాధపడతాం. అట్లా సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అట్టి యుద్ధమున నీవు మరణించినను నీవు స్వర్గద్వారములు తెరిచి ఉండును. ఎందుకంటే ధర్మయుద్ధం చేస్తున్నావు కాబట్టి ఇందులో చనిపోయినా కానీ నీకు స్వర్గంలో వెళ్ళిపోతావు నువ్వు. ఒకవేళ యుద్ధమును గెలిచిన ప్రజలను సుఖపెట్టుట క్షత్రియ లక్షణం. సో ప్రజలకు రక్షణ కలిగిస్తావు కాబట్టి అది మంచిదే. కావున యుద్ధ అవకాశమును వదులుకోకు, చేజార్చుకోకు, ఇది ఒక అదృష్టంగా భావించమంటుంది. ఇట్లు క్షత్రియులు భాగ్యవంతులు. సో ఒక క్షత్రుడు ఉన్నాడు, యుద్ధమే రాలేదనుకోండి, అతను వేసి ఫెలా అంటాడు. అంటే క్షత్రువులు యుద్ధం ఎప్పుడు వస్తుంది అంటే ధర్మయుద్ధం మళ్ళీ అని వెతుక్కోవాలి. నిజంగా అది నా అదృష్టంగా భావించాలి. అలా ఆలోచిస్తే చూడండి, పిరికి వాళ్ళగా ఆలోచిస్తే క్షత్రియులు రాజులు చాలామంది పారిపోయిన వాళ్ళు ఉంటారు. పారిపోతే ఆ రాజ్యం అన్యాయంగా ఆక్రమించుకొని వాళ్ళ గూళ్ళు గీళ్ళు అని కులగొడే వాళ్ళు వచ్చేస్తారు. అలా వచ్చారు. మరి వచ్చారు ఆడపిల్లలను చెరపట్టడము, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు దుర్మార్గులు. అంటే ఇంకా చేజార్చుకోకు అంటున్నాడు. ఇట్లు క్షత్రియులు భాగ్యవంతులు. ఒకవేళ నీవు ధర్మరక్షణకై యుద్ధం చేయకున్నచో నీ క్షత్రియ ధర్మమును కీర్తిని పోగొట్టుకుని పాపివి కాగలవు. యుద్ధం చేయకపోతే నువ్వు పాపివి అంటున్నాడు. సో పాపి
ఒక మతం వాళ్ళు అంటుంటారు మరి పాపి పాపి మనమంతా పాపులమని. సో ఇక్కడ ధర్మం గెలిపేకపోతే పాపి అంటే ఇక్కడ అర్జునుడే కాదండి. మనం కూడా మన లైఫ్‌లో మన కళ్ళ ముందుల ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మన చేతుల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ అన్యాయాన్ని ఎదిరించాలి. న్యాయం జరిగేటట్టు చూడాలి. అలా చూడకపోతే మనకు కూడా పాపం అంటుకుంటుందనమాట. మన కళ్ళ ముందు ఒక బలమైనవాడు బలహీనని కొడతా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆ బలవంతుడిని అన్యాయం ఉన్నప్పుడు వాడిని ఎదిరించాలి, చెప్పాలి. కుదరకపోతే మీరు అట్లీస్ట్ చాట నుంచైనా పోలీసులకైనా ఇన్ఫార్మ్ చేయాలి. వాడు చాలా బలమైన వాడు నీ మీద గొడవ చేస్తాడు అనుకుంటే. ఐ మీన్ నీకంటే బలం ఉంది పగ తీర్చుకుంటారని అనుకుంటే. లేదా ఇండైరెక్ట్‌గానా వానికి మనం న్యాయం అందించాలన్నమాట. సో వాడిని ఆపగలగాలి. ఆపాలి అంటే మనం కరాటే నేర్చుకోవాలి, కరాటే కుంఫు నేర్చుకోవాలి, మరి ఫైట్లు రావాలి. అట్లాగే మనం 10 మందిలో న్యాయం చెప్పాలంటే వాడు వెంటనే మన మీద పగ పెట్టుకుంటాడు. ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే, ఓహో నువ్వు ఇలా చెప్తావా నీ సంగతి చెప్తా అంటాడు ఫస్ట్ వాడు. న్యాయం చెప్పడం చూసుకోడాడు దుర్మార్గులు. మనం కూడా టార్గెట్ చేసేస్తారు వెంటనే వాళ్ళు. సో అన్నిటికీ మరి సిద్ధం ఉండాలి. అందుకని యుద్ధ విద్యలని నేర్చుకొని తీరాలి హిందువులు ఇక్కడ. అయితే ఇంకా జనులు కూడా నిన్ను చూసి చీచి అని హేళన చేస్తారు. నీ అపకీర్తిని చిలువలు పలుగలా చెప్పుకుంటారు. గౌరవనీయుడైన వానికి అపకీర్తి అనున్నది మరణం కానును దారుణమైనది కదా. ఏ శత్రురాజులు నీవు గొప్ప యుద్ధ వీరుడవని తలచుచున్నారు అటివారే ఇప్పుడు యుద్ధ భయము వలనే నీవు యుద్ధము చేయక పారిపోతున్నావని పెరిగిపొందవని ప్రచారం చేస్తారు. నిన్ను చులకనగా చూస్తారు. తల ఎత్తుకొని సంగమున బతకలేవు. నీ శత్రువులు నిన్ను హేళన చేయుచు ఎన్ను అనరాని మాటలు అంటారు. నీకు అంతకన్నా దుఃఖకరమైన విషయం ఇంకొకటి ఉండునా? అర్జున నీవు యుద్ధం చేయుచు మరణించినచో స్వర్గలోకము చేరగలవు. ఒకవేళ గెలిస్తే రాజ్యము ఏలుతావు. కావున తప్పకుండా యుద్ధం చేయగలవు. ధర్మం నిలబెట్టుటకు యుద్ధము చేయము. సో ఇది నేను ఒక వేరే పెద్ద గ్రంథంలో చూశాను భగవద్గీతని, అది కూడా. కానీ యుద్ధం కోసం యుద్ధం చేయ అర్జున అని రాస్తారు. అది ఏది ఇస్కాన్ వాళ్ళు రాసింది. అది కూడా ఈయన కూడా ఇస్కాన్ శిష్యుడే, కానీ కొంచెం క్లియర్గా సింపుల్గా అర్థమయ్యేటట్టు రాశారు. సో యుద్ధం కోసం యుద్ధం చేయ అర్జున అంటే దాంట్లో ఏమైనా మీనింగ్ ఉందా? ధర్మం కోసం యుద్ధం చేయ అర్జున అంటున్నాడు ఇక్కడ. యాక్చువల్గా ఇది అసలు పాయింట్. అప్పుడు ఓడినా గెలిచినా లాభం పొందినా నష్టం వచ్చినా సుఖం కలిగినా దుఃఖం కలిగినా పర్వాలేదు. ఆ విధంగా చేయటం వలన నీకు పాపము అంటదు. సో ఎప్పుడైతే నువ్వు ధర్మం కోసం చేసేటప్పుడు నీకు పాపం అంటదు. నువ్వు జైల్లో పడవచ్చు, నీకు అవమానం జరగవచ్చు, మరి నీకు దెబ్బలు తగలవచ్చు, కానీ నీకు పాపం అంటది అనమాట. ఎప్పుడు నువ్వు ధర్మం కోసం పనిచేస్తున్నప్పుడు, ధర్మం వైపు ఉన్నప్పుడు. సో ప్రతి మనిషి కూడా ఎలక్షన్లో కూడా నువ్వు ధర్మం వైపు ఉండాలి. అధర్మ పార్టీలు డబ్బులు ఇస్తే అని ఆ విషయాన్ని ఓట్లు ఇస్తే నీకు పాపం అంటుతుంది. పాపం వల్ల నీకు రకరకాల జన్మలు వస్తాయి. సో చిత్రవద మనము చేయబడతాము. సో ఇవన్నీ కర్మలు తీర్చాల్సి వస్తుంది. కాబట్టి మన నోరుతో అధర్మము అన్యాయం చెప్పకూడదు. ఒకవేళ అబద్ధం చెప్పినా అది ధర్మం కోసం అబద్ధం చెప్పినా తప్పు కాదు. అసలు ధర్మం నిలబెట్టడం కోసం ఏం చేసినా తప్పు కాదు. ఒక బలమైన రౌడీని వెనక నుంచి దెబ్బతీసినా తప్పు కాదన్నట్టుగా మరి ఇందులో చెప్తున్నారు. రామాయణ మహాభారతాలు అదే ఇస్తారు మనకి. అయితే అర్జున నేను ఇంతవరకు శరీర ఆత్మల విశ్లేషణ జ్ఞానముతో పరిస్థితిని వివరించాను. ఇప్పుడు బుద్ధిని వాడి పనులు చేయుట అను యోగ పద్ధతిన అనగా బుద్ధి యోగం ద్వారా తెలియజేస్తాను. బుద్ధిని వాడి తెలివితో పరిస్థితిని అర్థం చేసుకొని వ్యవహరించగలవు. నీ విద్యుక్త ధర్మం చేయుట వలననే కర్మబంధముల నుండి బయటపడగలవు. సో విద్యుక్త ధర్మం చేయడం అంటే డ్యూటీ ఏంటి, అసలు యాక్చువల్ డ్యూటీ. ఈయన క్షత్రుడు కాబట్టి ఈయన చేయాల్సిన పని ఏంటి? ధర్మగా దుర్మార్గులను చంపాలి. ఇప్పుడు రాజులు అంటే ఎలా ఉండేవాళ్ళు? జంతువులు వస్తే ఆ జంతువులను చంపాల్సి వచ్చేది. పక్కన రాజులు వస్తే ఆ రాజులను చంపి వాళ్ళ ప్రజలను రక్షిస్తుంటారు. దొంగలు వస్తే దొంగల నుంచి రక్షించి ప్రజలు రక్షిస్తారు. సో ఇది రాజు నుంచి కోరుకునే. ఇప్పుడు ఏంటంటే నాకేం పథకం ఇచ్చింది, ఈ పార్టీ నాకు ఇల్లు ఇచ్చిందా, నాకేమిచ్చింది అంటుంటారు. అరే నాయనా నువ్వు ఇంటికి వెళ్ళగలుగుతున్నావు హాయిగా, నేను ఎవరు చంపట్లేదు, ఎవరు మీ పిల్ల పాపాలను ఎవరు రేప్ చేయట్లేదు, లేకపోతే ఇవన్నీ రక్షణ ఇచ్చేది కూడా పార్టీలే. సో ఇవి ఎలా ఇస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు పార్టీలు అని కూడా మీరు గమనించాలి. ఎంతసేపు నువ్వు సేఫ్ ఉన్నవని కాదు, క్రైమ్ రేటు ఏ పార్టీలు ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది, సో క్రిమినల్స్ని ఏ పార్టీ ఎలా గట్టిగా బిహేవ్ చేస్తుందో చూడాలి. రేపు రాష్ట్రంలో ఇప్పుడు దుర్మార్గులను వదిలేసే పార్టీ ఉందనుకోండి, ఆ దుర్మార్గులు నీ ఇల్లు నీ వరకు కూడా రావచ్చు. కాబట్టి నీ వరకు రాకముందే నువ్వు జాగ్రత్త పడాలి. ఆ పార్టీ ఎన్ని పథకాలు ఇచ్చింది అని కాకుండా ఆ పార్టీ లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది, దుర్మార్గులకు శిక్ష పడిపిస్తుందా లేదా. ఇప్పుడు చూడండి మోడీ గారు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు. మరి అవతల పార్టీ వాళ్ళని రక్షించడానికి ట్రై చేస్తుంటే కూడా మరి 26/11లో పాల్గొన్న వాడికి శిక్ష విధించాలని అమెరికా నుంచి పట్టుకొచ్చేస్తున్నాడు, ఇంకొకటి పట్టుకొస్తున్నారు. ఇలా మరి ఇప్పుడు పాకిస్తాన్లో పోయి ఉగ్రవాదులను అక్కడ అంతం చేయగలుగుతున్నాం. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దుర్మార్గులను అంతం చేయడం వల్ల ఇప్పుడు హాయిగా భారతదేశంలో ఎక్కడ బాంబులు పేలట్లేదు.
వాళ్ళని వదిలేస్తూ ఉంటే ఇంకా పెరిగేది. సో, ఒకసారి మీరు గమనించండి. ఏ పార్టీలో ఉన్నప్పుడు బాంబులు ఎక్కువ పేలుతున్నాయి. లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఉగ్రవాదులు ఎప్పుడు చెలరేగిపోతున్నారు ఎక్కువగా. ఉగ్రవాదులను బాగా కంట్రోల్ చేసే పార్టీ ఏంటి? ఇది కూడా మీరు ఆలోచించాలి, టైం ఇవ్వాలి, స్టడీ చేయాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. కానీ చాలామంది ఇవన్నీ పట్టించుకోరు. ఎవరో చెప్పేసారని ఓటేస్తారు. ఆ ఓటు గురించి పెద్దగా ఆలోచన ఉండదు. ఎంతసేపు వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తున్న వాళ్ళు చాలా నీచమైన వాళ్ళు. చాలా స్వార్థపరులకు భయంకరమైన వాళ్ళకి శిక్షలు పడతాయి వచ్చే జన్మల్లో. అయితే నీ తెలివిని వాడి మంచి పనులు చేయకున్నా పాపివి అవుతావు. సో, చాలామంది మంచి పనులు అంటే మంచి పాటకు ఓటేయడం, మంచి వాళ్ళని రక్షించడం, రోడ్డు పక్కన ఎవరో పడిపోయారు, యాక్సిడెంట్ అయినా నాకెందుకు అని సొంతంగా వెళ్ళిపోతే సో నీకు ఆ పాపం తగులుతుంది. నువ్వు వెళ్ళి అక్కడ నీకు నీళ్ళు ఇవ్వగలుగుతావు, ఒక అంబులెన్స్ ఫోన్ చేసి పంపించగలుగుతావు. అట్లా ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు, యాక్సిడెంట్ అవుతుంది, చిన్నదే, వీలైతే నువ్వు 2 మాటలు చెప్పి వాళ్ళని పంపించి విడిపియాలి. సో ధర్మం వైపు ఉండాలి, ధర్మం వైపు పనిచేయాలి. సో మరి ఇప్పుడు చూడండి, ఎక్కడైనా మీకు వార్తలు కూడా మంచి వీడియోలునే అన్యాయంగా చెబుతున్న వాళ్ళు ఉన్నారు. సో మీకు మంచిది అనిపించింది దాన్ని సపోర్ట్ చేయాలి, కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. యూట్యూబ్లలో కూడా మంచి వార్తలను మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకా తెలివితో బుద్ధిని వాడి ధర్మం నిలుపుటకై ప్రయత్నం చేయుట. తెలివితో బుద్ధిని వాడాలి, మనం ధర్మము నిలుపుటకై ప్రయత్నం చేయాలి. సో బుద్ధిని తెలివితో వాడాలి. మనం ఏదో ఎవడు చెప్పాడని చెప్పేసి ఇదే కావచ్చు అని ఎమోషనల్గా కాకుండా మనము తెలివితో ఆలోచించాలి ధర్మం నిలపాలంటే. ఎందుకంటే ఈ కలియుగం ఎట్లా ఉంటుందంటే మంచోడు చెడ్డోళ్ళగా కనబడితే చెడ్డోడు మంచోళ్ళగా కనబడతాడు. తగిన కర్మలు చేయడం వల్ల ఎట్టి దోషం కలగదు. మంచి కర్మలు అంటే కరెక్ట్ న్యాయం ధర్మమైన చేసే మనకు దోషం కలగదు. ఏ కొద్దిగానైనా ధర్మం నిలబడక పనులు చేయడం వలన వాటి ఫలితంగా అవి మానవుని భయంకరమైన బాధల నుండి మరి మహా భయము నుండి రక్షించును. సో రామ్ గోపాల్ వర్మ అంటాడు, మరి ఏ దేవుడు ఉంటాడో తెలియదుగా చచ్చిపోయినాక, కాబట్టి అందరి దేవుళ్ళని తలుచుకుందాం అంటాడు. తలుచుకున్నంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని రక్షించారండి. మీరు చేసే పనులను బట్టి ఉంటుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ దేశభక్తి లేదు, ఒక 10 మందికి హెల్ప్ చేద్దామని ఉండకూడదనుకోండి, ఖచ్చితంగా ఆయన కర్మ, ఆయన ఏమేమి అంటే ఆయన మాంసాహారం తింటున్నాడా, ఎన్ని జంతువులను హింసిస్తున్నాడా, మనుషులు హింసిస్తున్నాడా, లేకపోతే అధర్మము అన్యాయాన్ని సపోర్ట్ చేస్తే కూడా నీకు పాపం అంటుతుంది. సో ధర్మం వైపు లాడాలి, ధర్మం హితం కోసం పని చేయాలి, న్యాయంగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలా చేయకపోతే కూడా మన పాపాలు అంటుతాయని చెప్తున్నారు ఇక్కడ. మరి అంతేగాని కేవలం వాళ్ళ పేరు తలుచుకున్నంత మాత్రాన మీకు స్వర్గం దొరకదు. ధర్మంతో కూడిన మంచి పనులు చేయుటకై మంచి బుద్ధి అవసరము. అట్టి బుద్ధి లేని వారు భోగాసక్తులై వాటి గురించి పరి విధముల ప్రయత్నములు చేయుచు వేరువేరు పద్ధతులను అనుసరిస్తుంటారు, వేరువేరు మార్గములలో వెళ్తుంటారు. వారి కోరికలు అనంతములు వాటిని తీర్చుకుంటకై నానా తంటాలు పడుతుంటారు. వారి కోరికలు తీర్చుకుంటకై గుళ్ళలో మొక్కుబడులు ఇచ్చుకుంటూ వేద వర్ణిత కామ్యకర్మలు పూజలు చేస్తుంటారు. అంతకన్నా వేరొక మార్గం లేదని వాదిస్తారు ఈ అల్పజ్ఞులు, సామాన్య జాతి. సో అయితే వేదాంత సారమైన ధర్మయుత కర్మలు చేయరు, బుద్ధిని వాడరు. బుద్ధిని వాడకుండా ఇప్పుడు ఏదో మొక్కుబడిగా పలానా పూజ చేసాం, మొక్కిన దానం పెట్టుకున్నా వచ్చినా అని కాకుండా ధర్మహితంగా పనిచేయడమే చాలా ముఖ్యమని చెప్తున్నారు ఇక్కడ. అందరూ చూడడానికి అమ్మో ఇంత పెద్ద పూజ చేస్తారు చూసారా అన్నట్టుంటే వాళ్ళ భక్తి ఉండదు, వాళ్ళకి ధర్మం మీద ప్రేమ ఉండదు. మళ్ళీ చూస్తే నోరు తెరిస్తే అబద్ధాలు, అన్యాయాలు, అక్రమార్కులకు సపోర్ట్ చేయడాల ఉన్న వాళ్ళను మహాదుర్మార్గులు వాళ్ళు. ఇంద్రియ సుఖములు భోగములు పొందుట, కోరికలను తీర్చుకున్నటే జీవిత లక్ష్యమని, సంపన్న జీవనము గడుపుట, స్వర్గ సుఖములే గొప్పవని వాటిని పొందుటకై తహతాలు ఆడుతుంటారు, వాటిని సాధించుటకై నానా తంటాలు పడుతుంటారు. సో ఇవన్నీ పొందడం కోసము లేని అబద్ధాలు సృష్టించి మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా తయారు చేస్తారు, చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా తయారు చేస్తుంటారు వీళ్ళు. అట్లు భోగములు మరియు సంపాదనలకు అలవాటు పడిన మనసు గలవారు వాటిని ఎట్లా అనుభవించాలో, ఆస్తులను ఎట్లా కాపాడుకోవాలో ఆలోచిస్తారు తప్ప వారి బుద్ధి ఎన్నడను సంఘం గూర్చి ధర్మం గూర్చి ఆలోచించదు. కావున అర్జున, నీవు త్రిగుణములతో కూడిన విషయంలో యందు ఆసక్తిని కలిగి ఉండకము. నేను నావారు అనే మాట వదిలిపెట్టి స్వార్థమును వదిలి ధర్మచింతన చేయుచు నీ ఆత్మను వాడి బుద్ధివంతుడ వగుము. అట్లే వేదములలో వర్ణింపబడిన కొన్ని కామ్యకర్మలైన యజ్ఞములకు జోలికి పోకు. వేదాంత సారమైన ఆత్మజ్ఞానమును నేర్చుకునము. శారీరక సుఖములను వదిలి జ్ఞానవంతుడవై ధర్మము కొరకు పనిచేయము అని చెప్తున్నారు. సో ఇంతతో వీడియో క్లోజ్ చేద్దాం మనం. 30 minutes. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మనం హిందువులను ఐక్యమత్యం పెంచాలి. ప్రతి గుడిలో కూడా మనం కూడా ఆదివారము ఒకచోట సమావేశం కావాలి, భగవద్గీత మీద చర్చ జరగాలి. మీకు తెలియని మాకు అడగాలి, మేము మీకు చెప్తాం. అట్లే మాకు తెలియని ఉంటే మేము తెలుసుకుంటాం. సో చర్చలాగా ఉండాలి. సో మహాభారత, రామాయణ, మహాభారతాల్లో కూడా అద్భుతంగా విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆ యుద్ధాలు, ఆ పాగలు, అదే మోస, ద్వేషాలు కూడా మన లోకంలో కూడా అవి జరుగుతున్నాయి.
సో వాళ్ళు అప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అనేది చాలామందికి తెలియదు. వాళ్ళు సడన్గా ఎవరో మోసం చేశారు, వాడు మంచి పిల్లోడు అనుకోండి, వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కాకూడదు అంటే మనం కూడా ఈ కలియుగంలో ఎలా బతకాలి అన్న దాని మీద మనం ఇవి బాగా నేర్పిస్తాయి మనకు యాక్చువల్గా. అంటే ఇలా తట్టుకునే శక్తులు ఇస్తాయి మనకు. సో మరి మన పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి ఏంటంటే నిజమైన ఆస్తి ఇండ్లు బంగ్లాలు కావు, డబ్బులు కాదు. ఇవన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞానం. ఆ జ్ఞానం ఇస్తే మీ పాదాలకు నమస్కారం చేస్తారు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు, మంచి వాళ్ళను ధర్మం కోసం పనిచేస్తారు, మనశ్శాంతిగా వాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళని ఉంచుతారు. ఓకే, జై శ్రీకృష్ణ, జై భగవద్గీత.